మరి వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకున్నారు, తర్వాత మాస్టర్స్ చేశారు, తర్వాత ఫెలోషిప్స్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి బీకామ్ చదువుకున్న వీరమాచినేని రామకృష్ణ గారు ఎలా తగ్గిస్తున్నారు క్యాన్సర్? లాజిక్ అమ్మా, ఒక పడవ మీద అందరం వెళ్తున్నాం. అందులో ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక చాడాకుండా ఉంటున్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. అలానే వేదాలు చదివినాడు ఉన్నాడు, బైబిల్ చేసినాడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ అందులో ఉండాల్సిన సపోజ్ పడవ మురుగుతుంది. ఉండాల్సిన విద్య ఏంటి? ఈత. ఈత రాకపోతే ఎన్ని ఉంటాయి కాదు. జబ్బు దగ్గర సరే రాకపోతే ఎన్ని చదువులు చదివేటప్పుడు. సరే నిన్ను అడుగుతున్నానమ్మా, నువ్వు డాక్టర్వే, మిమ్మ నాన్న నిన్ను ఎన్నో ఆశయాలతో డాక్టర్లు చేయాలనుకున్నా, నువ్వు దాని దగ్గర కష్టపడ్డావు, బాగా తెలివి ఉండబట్టే డాక్టర్ అయ్యావు, పెద్ద డాక్టర్ అయ్యావు. ఇప్పుడు మీ అమ్మ నాన్న షుగర్ వస్తే ఇన్సులిన్ చేసి జీవితాంతం చేయడానికి నీకు సిగ్గులేదా? సిగ్గులా లేదా? ఎందుకన్నా చేసింది? వాళ్ళకి మందులు కొట్టలేవటాక నువ్వు చదువుకుంది ఎంబీబీఎస్, వాళ్ళ మందులు పారాయించలేవా? తగ్గించడానికి ఏంటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, వెనక నేనే లేకపోతే నీ మూడు ఎక్కడ ఉన్నాడు అన్న అంట. వీడిగాతం కూడా వచ్చేవాడు, వీడిగాడు సలపలు జమీందారు వచ్చేవాడు, వీడు కాకపోతే అంతే కదా.